జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టభద్రుల సమ్మేళనం జరిగింది. సాయిరాం కన్వెన్షనల్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు పలువురు హాజరయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచార వేదికగా కాంగ్రెస్పై లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. మోడీతో సరితూగే వ్యక్తి దేశంలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. 2000 పెన్షన్ కాదు, నువ్వు రైతు బంధు పరిగణించినా ఈ తెలంగాణ జాతి ఆత్మ గౌరవాన్ని ఉంటుంది జాతి కాదని చెప్పి నీ ఉచితాలను నీ పెన్షన్లను రైతు బంధువులు పక్కన పెట్టి చప్ప పెట్టి వాటిని తీర్పిచ్చి కరువు కాల్చి వాత పెట్టి ఏ రకంగా మార్పు కోరుకున్నారో ఆ మార్పులో కేసీఆర్ ఓడించారు, బీఆర్ఎస్ ఓడించారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లాభపడ్డారు. కాంగ్రెస్ ప్రజల కోసం ఏనాడు పోరాటం చేయలేదు. కేసీఆర్ మూడవసారి దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయిస్తే వాటితో సరితూగే వ్యక్తి ఈ దేశంలో ఎవరు కూడా లేరని ప్రజలు ఒక స్పష్టమైనటువంటి 23 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గుజరాత్ ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దిన వ్యక్తి. దాదాపు 2 పర్యాయాలు 10 సంవత్సరాలుగా